రెండు చేతులు పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోలేదు ఆ యువకుడు. చేతులు లేకపోతేనే కాళ్లనే కలంలా మార్చుకున్నాడు. చేతి చివరి భాగానికి రబ్బరు బ్యాండ్తో మార్కర్ తగిలించి వైట్ బోర్డుపై అక్షరాలు దిద్దుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా కుంగిపోలేదు. గ్రామంలోని పేద పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు బీహార్కు చెందిన బ్రిజేష్. అతడి స్ఫూర్తిదాయక ప్రస్థానంపై ప్రత్యేక కథనం. విధిపెట్టిన పరీక్షకు తలొగ్గలేదు. ప్రమాదం రూపంలో రెండు చేతులు పోగొట్టుకున్నా ఆత్మవిశ్వాసం వదల్లేదు. కాళ్లతోనే కలం పట్టి తన ఆలోచనలకు అక్షర రూపమిచ్చాడు. చేతి చివరి భాగానికి రబ్బర్ బ్యాండ్, దానికొక మార్కర్ను అమర్చుకుని వైట్ బోర్డుపై అక్షరాలు రాస్తూ పాఠాలు బోధిస్తున్నాడు. 3 ఏళ్లుగా గ్రామంలోని పేద పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతూ విద్యపై అందరిలో అవగాహన కల్పిస్తున్నాడు. బీహార్కు చెందిన ఈ యువకుడు బ్రిజేష్ చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేవాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలలు గన్నాడు. 2015లో జరిగిన ఓ ప్రమాదం ఒక్కసారిగా జీవితాన్ని తలకిందులు చేసింది. హై వోల్టేజ్ విద్యుత్ వైర్ల షాకుకు గురై బ్రిజేష్ శరీరం చాలా వరకు కాలిపోయింది. 5 ఏళ్ల పాటు చావు బతుకుల మధ్య చికిత్స తీసుకున్నాడు. ఆ పోరాటంలో ప్రాణాలు దక్కాయి. కానీ 2 చేతులు పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ధైర్యం, సంకల్పానికి నిదర్శనంగా నిలిచాడు. ప్రమాదం నుంచి కోలుకోవడానికి ఎన్నో ఏళ్లు పట్టిన బ్రిజేష్ తన చదువును ఆపలేదు. 2023లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే విధి బ్రిజేష్ను మరోసారి పరీక్షించింది. తల్లి మరణం, చుట్టుముట్టిన ఆర్థిక కష్టాలు, వీటన్నింటినీ దాటుకుంటూ మళ్లీ పుస్తకం పట్టాడు. తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఆశతో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాని కాలం సహకరించడం లేదు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారి తిరస్కరణే ఎదురవుతోంది. చేతులు లేని నువ్వు ఎలా పనిచేస్తావనే ప్రశ్నలే వినిపిస్తున్నాయి. जब मैं मैट्रिक का एग्जाम दिए थे ना 2015 में अक्टूबर में हुआ था और बीच में मेरा 10 साल पढ़ाई लिखाई सब कुछ बंद करना पड़ा। जिसे 11,000 करंट लगने से मेरे दोनों हाथ को गंवाना पड़ा। डॉक्टर का इलाज चला, हाँ उनका चपेट मारने से इलाज चलने के बाद पूरे बुरी तरह से जख्मी हो गए थे। माथा में भी है, देख सकते हैं, ये पैर में भी है, दोनों हाथ से है। डॉक्टर द्वारा काटा गया। लगभग घर पे नहीं, फिर भी 4-5 साल मेरा इलाज चला। और बीच में कुछ ऐसा समस्या हुआ, जब लॉकडाउन लगा फिर मेरे माँ भी गुजर गए और उनके पीछे इतना दौड़े धूपे फिर भी नहीं रह पाई। पिताजी हैं अभी। हम लोग 4 भाई है। मेरा पिता मजदूरी करते हैं, किसान। ఈ క్రమంలోనే 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెబుతున్నాడు బ్రిజేష్. తొలగించిన చేతి చివరి భాగానికి రబ్బర్ బ్యాండ్ చుట్టుకుని దానికొక మార్కర్ను అమర్చుకుని వైట్ బోర్డుపై రాస్తూ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. వంట చేయడం మినహా ఫోన్ వాడడం దగ్గర్నుంచి చదవడం, రాయడం వరకు తన పనులన్నీ తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం నేర్చుకున్నాడు. जब भी मैं कोई भी किसी भी जॉब का अप्लाई करता हूँ ना, तो मेरा फॉर्म रिजेक्ट कर दिया जाता है। इसलिए कर दिया जाता है कि आपका दोनों का जो दोनों हैंडीकैप दोनों हाथ से हो गए हैं ना, हाथ नहीं है, आप कैसे काम कीजिएगा, आपको साथ में कौन रहेगा नहीं रहेगा। तो मैं यही कहना चाहता हूँ ना कि हम लोग की तरह भी बहुत ऐसा इंसान है पृथ्वी पे जो एक को इतिहास रच दिया है। और मैं अगर मोबाइल भी चला सकता हूँ, मैं कंप्यूटर भी थोड़ा बहुत चला लेता हूँ। अभी फिलहाल में मैं अपने पैरों से लिखता हूँ कॉपी पे, ब्लैक बोर्ड पे लिखता हूँ। व्हाइट बोर्ड है मेरे पास में अभी पीछे लगा हुआ। और इसमें मार्कर को किसी ने बांध देता है, कोई भी स्टूडेंट बनवाते हैं। उसको बाद में बच्चन को बुक से या खुद से पढ़ाना स्टार्ट करता हूँ। और मैं काफी दिन से पढ़ा रहे हैं, लगभग मेरा एक्सपीरियंस 2 साल 3 साल से है। ప్రస్తుతం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్రిజేష్ తన కాళ్ల మీద తాను నిలబడేందుకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రభుత్వం, అధికారులు తన పరిస్థితిని గుర్తించి ఆదుకోవాలని కోరుతున్నాడు.